అయితే దేవుని చిత్తమట మనం తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో అది మనం తెలుసుకుంటే మన రూపాంతరం, మన మనసు మారి మన రూపాంతరం చెందుతామని పౌలు గారు చెప్తున్నారు. ఏది దేవుని చిత్తం అని చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మాస్టర్ గారండి, మేము పలానా పని చేయాలనుకుంటున్నాము, ఇలా జరిగితే బాగుండాలనుకుంటున్నాము, అది బాగుండనుకుంటున్నాం కాబట్టి మీరు ప్రార్థన చేసి మాకు చెప్పండి. మేము జ్యోతిష్యం చెప్పేవాళ్ళం కాదు. జరిగేది చెప్తాము, జరగబోయేది చెప్తాము, అనుకున్నది చెప్తాము, ఊహించి. ఇది సేవ, దేవుని పని. సేవ అనగా దేవుని వాక్యాన్ని బోధించడమే ప్రధానమైన పని. పేతురు గారు అంటారు కదా, మీరైతే ఈ పరిచయం చేయండి కానీ మేము ప్రార్థనలు యందు వాక్యము బోధించేందు మేము పని కలిగి ఉంటామని పౌలు గారు, అపోస్తలుడైన పేతురు గారు చెప్పారు. సో పని ఏంటి? సేవకుడు అంటే దేవుని చిత్తం చేయడం ఎలాగో నేర్పించడం. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తమో కాదో నేర్పించడం మా పని, తెలియపరచడం మా పని. అంతేగాని తల మీద చేసి ఏమండి మా చీకటి ఉందని చెప్పడం మా పని కాదు. జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం తెలుసుకోవడంలో ఉన్న సంతోషం ఎంతో ఉన్నతమైంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడా అంటే తెలియపరుస్తాడు. ఎవరికి? అందరికి తెలియపరుస్తాడా? తెలియపరచడండి. అందరికి తెలియపరచడం. పాస్టర్ గారికే తెలియపరుస్తాడని అనుకుంటారు చాలా మంది. అయ్యా ఏమంటారు? చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారికే చెప్తాడు అనుకుంటారు. అలా కాదండి. దేవుడు అందరికీ కూడా తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నవాడికి మనం పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుని చిత్తం మనకి ఎలా బయలుపరచబడింది అన్నమాట. అర్థమవుతుందా? సో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా అనేది ఈ యొక్క వాక్య భాగం యొక్క సారాంశం. ఈరోజు ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా.